నమస్కారం. నమస్కారం అండి బాబాజీ గారు, రామభద్రు గారు. నమస్తే లక్ష్మి గారు. నమస్తే మేడం. నమస్తే మేడం. రోజుకి ఒక్కొక్కటి కొత్తగా దీని మీద వస్తుంది, దానివల్ల లేట్ అయింది. ఓకే, రామభద్రు గారు మీరు మొదలు పెడతారా? ఇవాళ కూడా కామెంట్రీస్ ఆన్ లివింగ్. చాప్టర్ అయిపోయింది. మేడం నమస్తే మేడం. నమస్తే అండి. ఇవాళ కామెంట్రీస్ ఆన్ లివింగ్ సబ్జెక్ట్ ఏంది మేడం? వాట్ ఈజ్ అండ్ వాట్ షుడ్ బి, అదే కదండి బాబాజీ గారు? అవునండి, చాప్టర్ 50. ఓకే వాట్ ఈజ్ అండ్ వాట్ షుడ్ బి. ఓకే మేడం. ఓం శ్రీ సద్గురుభ్యో నమః. ఈరోజు మే 31 బుధవారం 2023 శ్రీ జిడ్డు కృష్ణమూర్తి గారు రచించిన కామెంట్రీస్ ఆన్ లివింగ్ లో సబ్జెక్ట్ వాట్ ఈజ్ అండ్ వాట్ షుడ్ బి అనే సబ్జెక్ట్ మీద లక్ష్మీ మేడం గారు చదువుకుంటూ వివరిస్తారు. ఓకే అండి. టాపిక్ వాట్ ఈజ్ అంటే ఉన్నది, అండ్ వాట్ షుడ్ బి ఉండవలసింది. ఐఎమ్ మ్యారీడ్ అంటే నేనేమో నాకు వివాహం అయింది, నాకు పిల్లలు కూడా ఉన్నారు. ఆమె అన్నారు, ఇంకా నేను అంత ప్రేమని కోల్పోయానని అనిపిస్తోంది. నేను నెమ్మదిగా చనిపోతున్నట్టుంది. నేను సాంఘికమైన కార్యక్రమాల్లో పాల్గొన్నా సరే, ఒక రకంగా అవి నాకు పాస్ టైం, అంటే అదే టైం, కొంత టైం పాస్ లాగా. అండ్ ఐ సీ దే ఫుల్లీ పాస్ టైం అంటే ఏంటి వసంతలత, వచ్చేవా? అయితే చూద్దాం, నాకు కరెక్ట్ గా మీనింగ్ పాస్ టైం అంటే టైం పాస్ అనేనా? టైం పాసే. పాస్ టైం అంటే ఒక హాబీ లాగా, టైం పాస్ లాగా చూసేద్దాంలే. పాస్ టైం అంటే పాస్ టైం పాస్ టైం. హిందీలో షగల్ ఇచ్చాడు, ఆ షగల్ నాకు అసలు తెలియదు. ఒక్క నిమిషం నేను చూస్తానులే, కానీ అదే అర్థం, నువ్వు చెప్పిన అదే అర్థం. పాస్ట్ టైం అంటే వినోదము, క్రీడ. అదే హాబీ అది అంటే టైం అంటే వినోదం మీరు చూసారా? అంటే ప్లెజర్ ఇచ్చే టైం. an activity that someone does regularly for enjoyment rather than a work, a hobby. Yes. అంటే అలాగా వినోదం కోసం అంటే నాకు ఎలా ఉన్నదంటే ఐ ఎంగేజ్ ఇన్ సోషల్ యాక్టివిటీస్, అంటే సాంఘికమైన కార్యక్రమాల్లో ఉంటాను. ఒక రకంగా నాకు అవి వినోదాన్ని ఇస్తున్నాయి, అండ్ వాటి యొక్క నిరర్థకతను నేను చూస్తున్నాను. ఏది కూడా నాకు ఉత్సాహం కలిగించట్లేదు లోతుగాను, సంపూర్ణంగాను. నేను ఈ మధ్య ఒక ఎక్కువ అంటే హాలిడే అనేది చాలా, ఐ టుక్ ఏ లాంగ్ హాలిడే, అంటే ఎక్కువ సెలవు తీసుకున్నాను నా యొక్క కుటుంబం రొటీన్ నుంచి, అలాగే సోషల్ యాక్టివిటీస్ నుంచి. నేనేంటంటే ఐ ట్రై టు పెయింట్ చేయాలనుకున్నాను. అంటే ఇప్పుడు ఆమె ఏమంటారంటే, కొన్నాళ్ళ పాటు నేను సాంఘిక కార్యక్రమాల నుంచి, ఇంట్లో ఉన్న రొటీన్ యాక్టివిటీ నుంచి నేను కొంత సెలవు తీసుకున్నాను. అందుకని అంటే ఆ పనులు మానేసి నేను పెయింట్ చేయాలనుకుంటున్నాను. కానీ నాకు అందులో ఏమీ స్పిరిట్ లేదు, అంటే ఆ పెయింట్ చేయడంలో అంత గట్టిగా లేదు. నేనేమో టోటల్ గా అంటే పూర్తిగా మృతప్రాయంగా అయిపోయాను. సృజనాత్మకత లేకుండా నిస్పృహతో, ఆ తర్వాత లోతుగా అంటే అసంతృప్తితోటి ఉంటున్నాను. నేను ఇంకా చిన్నదాన్ని, కానీ నా భవిష్యత్ ఏంటంటే పూర్తిగా నాకు అంధకారంగా ఉంది. నేను చనిపోతే ఆత్మహత్య చేసుకుందామని ఆలోచించాను, కానీ ఏదో ఒకలాగా అందులో ఉన్న కంప్లీట్ మూర్ఖత్వం నాకు అర్థమైంది.
నేను ఇంకా ఎక్కువ కన్ఫ్యూజ్ అయిపోతున్నాను. నా యొక్క అసంతృప్తికి అంతు లేదు, అంత అసంతృప్తి నాకు ఉన్నదనమాట అని అంటే చెప్తున్నారు. అయితే ఆయన అడిగారు, మీరు ఏ విషయంలో కన్ఫ్యూజ్ అవుతున్నారండి? మీ సమస్య సంబంధ బాంధవ్యాల విషయంలోనా, సంబంధాల విషయంలోనా? కాదు కాదు, నేనేమో దాని ద్వారా ఆ, బయటకు వచ్చేసాను. నాట్ టూ బ్రీవ్డ్, అంటే దాంట్లో మునిగిపోలేదు, కానీ నేను చాలా కన్ఫ్యూజ్డ్ గా ఉన్నాను. నాకు ఏది కూడా తృప్తినివ్వట్లేదు. మీకు ఒక నిశ్చయమైన సమస్య ఉందా, లేకపోతే మీకు కేవలంగా అసంతృప్తిగా, జనరల్ గానే అసంతృప్తిగా ఉంటున్నారా? మీకు డీప్ గా ఒక రకమైన ఆతురత, భయము, బహుశా మీకు అవి తెలియట్లేదేమో, ఉన్నాయి కానీ మీరు దాన్ని అవేర్నెస్ అంటే మీరు ఎరుకతో లేరు. మీకు అదేంటో తెలుసుకోవాలని ఉందా? అవును, అందుకోసమే నేను మీ దగ్గరకు వచ్చాను. నేను నేనున్న స్థితిలో నేను ఆ మార్గంలోకి వెళ్ళలేను. ఏది కూడా నాకు ప్రాముఖ్యతగా అనిపించట్లేదు. నాకు చాలా అంటే జబ్బుగాను, అప్పుడు నేను జబ్బు పడుతున్నాను. వైట్ అంటే ఇల్లు అంటే సిక్ అయిపోతున్నాను. మీ నుంచి మీరు పారిపోవడానికే ఈ ఇల్నెస్, ఎస్కేప్ అన్నమాట. మీ యొక్క పరిస్థితుల నుంచి మీరు బయటపడడానికి అన్నారు. నేను ష్యూర్ గా చెప్పగలుగుతున్నాను, అవునండి, ప్రతి ష్యూర్ ఇట్ ఈజ్. కానీ నేనేం చేయగలను అంటే కరెక్టే, ష్యూర్ గా అదే, కానీ నేనేం చేయగలను? నేను ఆ, నిజంగా చాలా నిస్పృహతో ఉంటున్నాను. నేను ఇందులోంచి బయటపడే మార్గం నాకు కావాలి. మిమ్మల్ని వదిలే లోపల నేను ఈ పరిస్థితిలోంచి బయటపడే మార్గం నాకు కావాలి అని అంటున్నారు. ఒక్కసారి అండి, మొత్తం ఇది చిన్నదా పెద్దదా, చిన్న టాపిక్, అందుకని ఇవాళ సంపూర్ణంగా చదివేద్దాం. నాకు అంటే అప్పుడు సంఘర్షణ రెండు విషయాల మధ్య, రెండు యాక్చువల్ గా ఉన్న యథార్థాల మధ్య ఉంది. లేకపోతే అదే బిట్వీన్ ద యాక్చువల్ గాను మీరు ఊహించిన దానికి మధ్యలో ఉంది. మీ యొక్క అసంతృప్తి కేవలంగా అంటే మీరు ఈజ్ యువర్ డిస్కంటెంట్. సారీ, ఇది పోయింది అనుకుంటాను. మీ యొక్క అసంతృప్తి మియర్ డిసాటిస్ఫై, కేవలంగా అసంతృప్తేనా? అది మీరేమో దాన్ని తృప్తి పరచుకోగలరు. లేకపోతే ఇది కారణం లేని బాధ. ఈ అసంతృప్తి అనేది దానికి ఒక పర్టికులర్ మార్గం ఉంటుంది, దేని ద్వారానో అది తృప్తి పొందడానికి. అసంతృప్తిది దాన్ని మనం ఒక మార్గాన్ని చూపించవచ్చు, కానీ డిస్కంటెంట్ కెనాట్ బి అస్యూజ్డ్ బై థాట్. ఇక్కడ అసంతృప్తిని డిస్కంటెంట్ రెండు వేరుగా చెప్పినారు. కానీ ఈ డిస్కంటెంట్ అంటే తృప్తి పడకపోవడం అన్నది మనం ఆలోచనతోటి సంపూర్ణం చేయలేం. దిస్ డిస్కంటెంట్ అంటే మనం అనుకున్నటువంటి అసంతృప్తి ఏది తృప్తిని ఇవ్వకపోవడం వల్ల వస్తుందా? మీరు ఒకవేళ తృప్తి పడేరంటే మీ యొక్క ఈ అసంతృప్తి మాయమైపోతుందా? మీరు నిజంగా శాశ్వతంగా మీ తృప్తి పడడం కోసం అని వెతుకుతున్నారా? నిజంగా మీరు ఇఫ్ యూఆర్ రియల్లీ సీకింగ్ సమ్ కైండ్ ఆఫ్ పర్మనెంట్ గ్రాటిఫికేషన్, అంటే ఈజ్ ఇట్ దట్ మీరు పర్మనెంట్ గా ఉండే శాశ్వతమైనటువంటి తృప్తి కోసం, తృప్తినిచ్చే దానికోసం వెతుకుతున్నారా? నో, కాదు. అదేం కాదు. నేను ఏ రకమైన అంటే తృప్తి పడడానికి ప్రయత్నించట్లేదు. అట్లీస్ట్ నేను అనుకోవటం లేదు నేను అలా ఉన్నాను. నాకు తెలిసిందంట నేను కన్ఫ్యూషన్ లో ఉన్నాను, సంఘర్షణ. నేను అందులోంచి బయటపడలేకపోతున్నాను, ఆ కన్ఫ్యూషన్ నుంచి, ఆ సంఘర్షణ నుంచి. మీరు ఎప్పుడైతే సంఘర్షణలో ఉన్నారంటున్నారో అదేంటంటే ఏదో దాంతో సంబంధం ఉంది.
మీ యొక్క హస్బెండ్ తో గాని, మీ యొక్క పిల్లలతో గాని, మీ యొక్క పనులతో గాని మీకు సంబంధం ఉన్నది. అందువల్లే మీరు సంఘర్షణ వస్తుంది. ఇలా ఈ యాజ్ యూ సే మీరు చెప్పినట్టుగా మీ సంఘర్షణ అన్నది వీటితోటి కాకపోవచ్చు. దెన్ ఇట్ కెన్ ఓన్లీ బి ఇది అప్పుడు మీరు ఇప్పుడున్న పరిస్థితికి మీరు ఉండాలనుకున్నారు, మీరు కోరుకున్న దానికి మధ్యలో సంఘర్షణ అవ్వచ్చు. అంటే అది కూడా ఉంటుంది కదా, మనం ఇప్పుడున్న స్థితికి నేను ఇంకోలా కోరుకుంటున్నాను అనుకోండి, అప్పుడు దానికి మధ్యలోది. అలాగే యాక్చువల్ గా యథార్థానికి మీరు ఆదర్శానికి మధ్యలో సంఘర్షణ. ఇప్పుడున్న వాట్ ఈజ్ అనే స్థితికిను ఎలా నేను ఉండాలి అనే ఒక ఊహాత్మకమైన చిత్రానికి మధ్యలో ఉన్న సంఘర్షణ అవ్వచ్చు. మీరు ఎలా ఉండాలి అని మీకు ఒక ఐడియా ఉంది. బహుశా ఆ సంఘర్షణ, ఈ కన్ఫ్యూజన్, ఆ కోరికలోంచి మీలోంచి ప్రొజెక్ట్ అయిన ఒక పద్ధతి ప్రకారం ఉండాలనే కోరికలోంచి వచ్చిందేమో. మీరు ఏదో ఒకటి అవ్వాలని సంఘర్షణలో ఉన్నారు, అది మీరు అవ్వలేదు, అవునా అని అడిగారు అనమాట. ఇప్పుడు నేను ప్రయత్నిస్తున్నాను, ప్రారంభిస్తున్నాను, ఎక్కడ నేను కన్ఫ్యూజ్ అయ్యాను. నేను అనుకుంటున్నాను మీరు చెప్పింది నిజమని. ఈ సంఘర్షణ యథార్థానికి నా ఊహకిను, ఇప్పుడు మీరున్న దానికి, మీరు ఉండాలనుకున్న దానికి ఒక పద్ధతి, ఒక ఊహ, ఇది మనం కల్టివేట్ చేసుకుంటున్నాం చిన్నప్పటి నుంచి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను డాక్టర్ అవ్వాలనుకున్నాను కానీ అవ్వలేకపోయాను. అప్పుడు ఏంటంటే అవ్వాలనుకున్న దానికి ఇప్పుడున్న దానికి యథార్థం ఉన్న స్థితికిను మధ్యలో సంఘర్షణ. అలాగే కొంతమంది ఏంటంటే ఏదేదో పెద్ద పెద్ద ఉద్యోగాలు చేయాలనో, ఇంకేదో లేదా రిచ్ పర్సన్ కి భార్య వాళ్ళనో ఏదో అనుకుంటారు, కానీ వాళ్ళు సామాన్యంగా ఉన్నప్పుడు వాళ్ళకి ఆ రెండింటికి మధ్యలో సంఘర్షణ. అండ్ హ్యాస్ ప్రోగ్రెసివ్లీ వైడెన్, అది నాకు చాలా ఎక్కువగా రోజు రోజుకి అది విశాలం అయిపోయి లోతుగా అయిపోతుంది, అది పెరిగిపోతుంది, అంటే యథార్థానికి వ్యతిరేకంగా. అందుకని నిరంతరాయంగా పరిస్థితుల వల్ల మారిపోతూ ఉంటుంది. ఈ ఊహాత్మక చిత్రం మిగతా అన్ని ఆదర్శాలలాగా నాకున్నాయి, అంటే గోల్స్ లాగా. ఇది ఉటోపియా, అంటే ఊహాత్మకమైంది. యుటోపియాస్ ఈజ్ ఇన్ కాంట్రడిక్షన్ టు వాట్ ఈస్. అంటే ఏ ఊహాత్మక చిత్రాలు కూడాను మనం ఉన్న స్థితికి వ్యతిరేకంగానే ఉంటాయి యాక్చువల్. సో అందుకని ఈ ఊహాత్మకంగా మనం ప్రొజెక్ట్ చేసుకున్నవి ఇది ఒక ఎస్కేప్ అన్నమాట. అంటే మనం ఉన్న స్థితి నుంచి అంటే బయటపడిపోవడం. ఈ ఎస్కేప్ అన్నది తప్పనిసరిగా మనకేంటంటే ఒక శుష్కమైనటువంటి కాన్ఫ్లిక్ట్ ని సృష్టిస్తుంది, అంటే సంఘర్షణని, వ్యతిరేకతలను. అన్ని సంఘర్షణలు అంతర్గతం అవ్వచ్చు, బహిర్గతం అవ్వచ్చు, అవన్నీ వృధావే, ఫ్యూటైల్, స్టూపిడ్, మూర్ఖమైనవి. అవేంటి, కన్ఫ్యూజన్ ని క్రియేట్ చేస్తాయి, వ్యతిరేకతలను క్రియేట్ చేస్తాయి సంఘర్షణలు. అందువలన నేను ఏం చెప్పొచ్చు అంటే, మీ కన్ఫ్యూజన్ అనేది కాన్ఫ్లిక్ట్ లోంచే వచ్చింది. మీరున్న స్థితికి, మీరు ఎలా ఉండాలనుకుంటున్న ఊహకి మధ్యలో ఉన్న కాన్ఫ్లిక్ట్. ఈ ఊహ అన్నది ఒక ఆదర్శం, అది ఒక అసత్యం, నిజం కాదు. ఇది మీరే ప్రొజెక్ట్ చేసుకున్న ఒక ఎస్కేప్, దానికి యథార్థత లేదు. ఈ యథార్థం అన్నది మీరున్నది చాలా ముఖ్యమైన విషయం. మీరు ఊహించిన మీరు అనుకున్న దానికంటే, నేను ఇలా ఉండాలి అనుకున్న దానికంటే మీరున్నదే చాలా ప్రాముఖ్యత సంతరించుకుంటుంది. మీరు వాట్ ఈజ్ అన్న దాన్ని అవగాహన చేసుకుంటే, యూ కెనాట్ వాట్ షుడ్ బి అన్నది మీరు అవగాహన చేసుకోలేరు, వాట్ ఈజ్ అన్నది మీరు అవగాహన చేసుకోగలరు. ఒక భ్రాంతి అన్నదాన్ని మనం అవగాహన చేసుకోలేము. అది ఏ విధంగా వస్తుంది అనే మార్గాన్ని మనం అవగాహన చేసుకోగలం. ఈ ఊహాత్మకమైనదంతా ఆదర్శం, దానికేమో విలువ లేదు, అది ఒక ఫలితం. ముఖ్యమైనది ఏంటి అంటే అవగాహన చేసుకోవాలి, అది దేని ద్వారా, ఏ పద్ధతి ద్వారా అది వస్తుంది, అంటే ఆ ఊహాత్మకమైన ఆ ప్రొజెక్షన్ ఏ విధంగా వస్తుందని అవగాహన చేసుకోవాలి. దాన్ని అవగాహన చేసుకోవాలంటే మీరిప్పుడు ఉన్నది అది సంతోషం ఏమంది, సంతోషం కానిదవనింది, ఆ ఊహ, ఆ ఆదర్శం అన్నదాన్ని
ద సెల్ఫ్ ప్రొజెక్టెడ్ ఫ్యూచర్ అంటే మీలోంచి మీరే ప్రొజెక్ట్ చేసుకున్నారు అలాంటి భవిష్యత్ యొక్క స్థితి అది సంపూర్ణంగా ఆగిపోవాలి. అప్పుడు మాత్రమే మీరు ఈ వాట్ ఈజ్ అంటే ఉన్న యథార్థ స్థితిని ట్యాకిల్ చేయగలరు. వాట్ ఈజ్ అన్న దాన్ని అవగాహన చేసుకోవడానికి మనకేంటంటే అన్ని రకాలైనటువంటి మనస్సు విచలితలోంచి స్వేచ్ఛ రావాలి. అంటే మనస్సు ఇటు అటు డిస్ట్రాక్షన్స్ లోకి వెళ్లకుండా మనకి ఫ్రీడమ్ రావాలి. ఈ విచలితం అవడం అన్నది అంటే కండెమ్నేషన్ గాని జస్టిఫికేషన్ ఆఫ్ వాట్ అంటే వాట్ ఎఫర్ట్ ఆర్ కంపల్షన్ టు అండర్స్టాండ్ డిస్ట్రాక్షన్ జస్టిఫికేషన్ ఆఫ్ వాట్ ఈజ్ అంటే వాట్ ఈజ్ అన్న దాన్ని నుంచి మనం డిస్ట్రాక్ట్ అవుతున్నాం. డిస్ట్రాక్షన్ అంటే ఏమిటి? కండెమ్ చేస్తున్నాం లేదా జస్టిఫై చేసుకుంటున్నాం ఇప్పుడు ఉన్న దాన్ని. ఇది మంచిదే, ఇది మంచిది కాదు. లక్ష్మి గారు సారీ లక్ష్మి గారు ఇంటి పైన ఒకటి తగిలింది, అంచేత నేను దీన్ని వదిలిపెడుతున్నాను సార్. అలాగే 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 థ్యాంక్ యూ. సారీ. పర్వాలేదు, మరి మీరు రోజు వస్తున్నారు కదా. ఓకే, అంటే ఈ డిస్ట్రాక్షన్ ఏమిటి? కండమ్నేషన్ గానీ జస్టిఫికేషన్ గానీ వాట్ ఈజ్ అన్న దానికి. అంటే ఇప్పుడు నేనున్న స్థితి మంచిది, బాగోలేదు, బాగుంది, ఇలాగా. ఈ డిస్ట్రాక్షన్ అన్నది ఒక పోలిక. ఇది ఏంటంటే ఒక నిగ్రహం లేకపోతే ఒక రకమైన క్రమశిక్షణ, యాక్చువల్ గా యథార్థతకి వ్యతిరేకంగా. ఈ డిస్ట్రాక్షన్ అన్నది ఎఫర్ట్ అన్నమాట, లేకపోతే ఒక కంపల్షన్, అవగాహన చేసుకునే కంపల్షన్ లాంటి. చెప్పేస్తాను. అన్ని డిస్ట్రాక్షన్స్ కూడా ఒక అవరోధమే. స్ట్రిక్ట్ గా అంటే ఫాస్ట్ గా మనం వాట్ ఈజ్ అన్నది తెలుసుకోవడానికి ఈ డిస్ట్రాక్షన్స్ అన్ని అవరోధాలు. వాట్ ఈజ్ నాట్ స్టాటిక్. ఏదైతే యథార్థమో అది మాత్రం స్థిరంగా లేదు. ఇట్ ఈస్ ఇన్ కాన్స్టెంట్ మూమెంట్. అది ఎప్పుడు కూడాను అది స్టాటిక్ అంటే స్థిరంగా ఉంటుంది, అది నిరంతరాయమైన మూమెంట్ లో ఉంటుంది. టు ఫాలో ఇట్ ద మైండ్ మస్ట్ నాట్ బి టెదర్డ్ టు ఎనీ బిలీఫ్. దాన్ని గాని మనం తెలుసుకోవాలంటే మనస్సు ఏ రకమైన నమ్మకానికి కానీ, ఏ రకమైన జయం కోసం ఆశ గాని, లేకపోతే భయం గాని, భయం అంటే ఫెయిల్యూర్ యొక్క భయం గాని లేకుండా ఉండాలి. ఓన్లీ ఇన్ ప్యాసివ్ గెట్ అలర్ట్ అవేర్నెస్. ప్యాసివ్ గాను అలర్ట్ గాను ఉన్న అవేర్నెస్ లోనే దట్ విచ్ ఈస్ అన్ఫోల్డ్ అది మాత్రం ఇంతకాలం మనకు తెలియంది అర్థం అవుతుంది, అన్ఫోల్డ్ అవుతుంది. దిస్ అన్ఫోల్డ్మెంట్ ఈజ్ నాట్ ఆఫ్ టైం. ఇది సమయానికి సంబంధించింది కాదు. ఇక్కడితో ఈ టాపిక్ అయిపోయింది. అంటే ఏంటంటే దానికి ఇప్పుడు నేను రేట్ చేస్తానండి, కొన్నాళ్ళు అయ్యాక చూస్తానండి అనేది కాదు. అది ఎప్పటిదప్పుడే. అంటే ఏంటి, మనం సామాన్యంగాను నేను ప్రయత్నిస్తానండి, నేను కొన్నాళ్ళు టైం పడుతుంది ఇలా అనడానికి అలవాటు అయిపోయాం. కానీ అది ఇవన్నీ కూడా టైంకి సంబంధించినవి కావు. మీకు అర్థమైంది కదా? ఈ చిన్న టాపిక్ క్లియర్ గా కూడా ఉంది. అంటే ఇది మనందరికీ సంబంధించిన టాపిక్. అంటే ఎక్కువ మంది అసంతృప్తిగా ఇలాంటి వాటితోటే ఉంటారు, కానీ వాళ్ళు కనుక్కోరు వాళ్ళు ఎందుకు అసంతృప్తిగా ఉన్నారనేది వాళ్ళు చూసుకోరు. వాట్ ఈజ్ అండ్ వాట్ షుడ్ బి మధ్యలో ఉన్నటువంటి సంఘర్షణ. అయ్యో బాబాజీ గారు ఒక్క నిమిషం ఉంటే తను చెప్పేసి వెళ్ళిపోను. ఓకే, వసంతలత అర్థమైంది కదా నీకు? మొదటి నువ్వు చెప్తావా? అంటే ఇవాళ టాపిక్ వాట్ ఈజ్ అండ్ వాట్ షుడ్ బి అనే ఆ రెండిటి మధ్య ఉండేటువంటి సంఘర్షణ మనకి ఎలా రెస్ట్లెస్ గా అయిపోతాం దానివల్ల. అదే ప్రతి వాళ్ళకి ఉండేదే. అంటే ఊహాత్మకమైన చిత్రాలు పెట్టుకుంటాం, ఇమాజిన్ చేసుకుంటాం. నా ఫ్యూచర్ ఇలా ఉంటుంది, నేను ఇలా ఉంటాను, నేను ఇలా అనే ఆ చిత్రాలకి ఏమి రియాలిటీ ఉండదు. మనం అది మనస్సులో ఏర్పడిన చిత్రాలే అవన్నీను. కానీ యథార్థం అనేది డిఫరెంట్ గా వాట్ ఈజ్ అన్నది దాంట్లో మనుషులు ఎక్కువ బతకరు, ఎక్కువగా ఇమాజినేషన్ లో బతుకుతారు. ఆ బతకడం వల్ల వాళ్ళకి ఏంటంటే ఎప్పుడు కాన్ఫ్లిక్ట్ ఉంటుంది. యథార్థం ఎప్పుడు ఏంటది ఊహాత్మక చిత్రం కంటే డిఫరెంట్ గా ఉంటుంది. అందువల్ల మనకందరికి ఘర్షణలన్నీ వస్తున్నాయి, అసంతృప్తి అనేది ఉంటుంది. ఎప్పుడైతే మనం రియాలిటీ అంటే వాట్ షుడ్ బి అన్నది వాట్ ఈజ్ అన్నది చూడగలుగుతాము,
యథార్థాన్ని యాజ్ ఇట్ ఈజ్ అన్నమాట, వితౌట్, అదే అంటారు, ఒక రకమైన పాసివ్ అలర్ట్, పాసివ్, దాన్ని ఏమిటంటారు, అవేర్నెస్ గాని, అలర్ట్ గా, అంటే ఏ కండెమ్నేషన్, నేను చేస్తుంది కరెక్ట్ గా లేదు, నేను చేస్తుంది బాగోలేదు, ఇలా ఉండకూడదు, ఇలా అనుకున్నాం, ఇలాంటి కండెమ్నే, అది తప్పు లేకపోతే మంచిది, ఇలాంటి అభిప్రాయాలు ఏమీ లేకుండా కేవలం ఫ్రీ మైండ్ తో మనం యథార్థాన్ని చూడగలిగితే, అంటే ఆ కాన్ఫ్లిక్ట్ లేని పరిస్థితి డెఫినెట్ గా ఉంటుంది అని చెప్తున్నారు. అంటే ఎగ్జాంపుల్స్ మనం సాధారణంగా అనుకుంటూ ఉంటాం, ఇలా చెయ్యాలి, ఇలా మన వాళ్ళు రిలేషన్షిప్స్ లో కూడా వాళ్ళు అలా ఉంటే బాగుంటుంది, ఇలా వాళ్ళు ఇలా ఉంటే బాగుంటుంది, మన పిల్లలు గాని, హస్బెండ్స్ గాని, మన రిలేటివ్స్ గాని, మనకు ఒక రకమైన చిత్రాలు ఏర్పడుతూ ఉంటాయి. కానీ వాళ్ళు అలా ఉండకపోవచ్చు. అది అది చూడగలగడం నేర్చుకోవాలి. అది ఎప్పుడు చూడగలుగుతాం అంటే మనం మన బయాస్ నుంచి బయటకు వస్తే తప్ప అది సరిగ్గా అలాగా మనకు అవగాహన కాదు. అది అవగాహన అయిపోతే మైండ్ ప్రశాంతంగా ఉంటుంది కంప్లీట్. అది నేను అర్థం చేసుకుంది. వాట్ ఈజ్ అండ్ వాట్ షుడ్ బి, అది అందరి యూనివర్సల్ ప్రాబ్లం, అందరికీ అదే ఉంటుంది. 99.99% పీపుల్, they are suffering from this kind of conflict between what is, very few people understand the reality and live in reality. వాళ్ళకి ఏ ప్రాబ్లము ఉండదు. ఇంకోటి ఏంటంటే ఆ ప్రొజెక్షన్ ఏ విధంగా మనము ఆ వాట్ షుడ్ బి లోకి వెళ్తాం, ఆ ప్రాసెస్ మనకు అర్థం కావాలి. అంటే దాన్ని జాగ్రత్తగా గమనించితే అప్పుడు అందులోంచి బయటపడగలం. మనం ఎక్కడ ఎలా ఎలా ఊహల్లోకి వెళ్తున్నాం, ఎందుకని వెళ్తున్నాం, అవన్నీ మనకి బాగా ఆ ప్రాసెస్ అంతా అర్థం అవుతే అందులోంచి బయటపడగలం. దీంట్లో కొంత జెనెటిక్ ఇది కూడా ఉంటుందంట. అంటే కొంతమంది భయభర్త అలా ఉంటారు. ఇప్పుడు అందరూ అలా ఉండరు. కొంతమంది ఏంటంటే మరీ అంతేం కల్పనాత్మకంగా ఉండరు. కొంతమంది నార్మల్ గానే బతుకుతారు. అంటే కొంచెం పార్ట్ అలానే అంతా నన్ను మనకి తేడాలు కనిపిస్తూ ఉంటారు. కొంతమంది ఏంటంటే ఊహల్లోనే బతుకుతూ ఉంటారు, కల్పనలోనే బతుకుతారు. కొంతమంది ఎక్కువ రియాలిటీలో బతుకుతారు, కల్పనలో తక్కువ బతుకుతారు. ఇలాంటి తేడాలు ఉంటాయి కదా, అది నేను అంటే ఎవరు రియాలిటీలో ఎక్కువ మంది ఉండరు. అంటే అంత రియాలిటీలో ఉంటే అప్పుడు లైఫ్ ఎంతో హ్యాపీగా ఉంటుంది. రియాలిటీలో కాకుండా ఇంకో రకమైన సంఘర్షణలో ఉంటారు, పోల్చుకుంటూ ఉంటారు. నేను ఇంత స్టేటస్కి వెళ్ళలేదు, అలా వాళ్ళు వెళ్ళిపోయారు, నేను ఇంత రిచ్ కాదు, అలాగా ఎవరో, అంటే జ్ఞానం ఉంటే కానీ అది ఆ రియాలిటీలో ఉండడం చాలా కష్టం. అంటే ఏదో ఒక దాంతో అసంతృప్తి ఉంటుంది. ఇలా కాకపోతే ఇంకోలా ఉంటుంది అసంతృప్తి. నా పిల్లలు నేను అనుకున్నట్టు లేరు, అదొక అసంతృప్తి, ఏదో ఒక కారణం. అవునా కదా? అంటే అంత తృప్తిగా ఉన్న వాళ్ళు ఎప్పుడు మనకి దొరకరు. ఏదో అదే అలా కొంచెం అంటే మరి అందరూ ఒకే పర్సంటేజ్ లో ఉండరు. కొందరికి ఎక్కువ ఉంటుంది, కొందరికి తక్కువ ఉంటుంది. ఏదో అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్కలా ఉంటుంది, ఒక్కొక్కరికి ఇంకొకలా ఉంటుంది. అలాగే నేచర్, ప్రకృతి అంటే వాళ్ళ యొక్క దాంట్లో మార్పులు ఉంటాయి. కానీ జనరల్ గా మనస్సు రేంజ్ లో ఇలా ఉన్నప్పుడు ఎప్పుడు ఉంటాయి అసంతృప్తులు. మనుషులందరూ అందులోనే బతుకుతారు. మనుషులందరూ మనసుతోనే బతుకుతారు. అది మరి అందుకని ఏది లేకుండా ఉండరు. అయితే డామినేషన్ ఉంటుంది, లేకపోతే మరో రకం ఉంటుంది. వాళ్ళు అనుకున్నంతలాగా డామినేట్ చేయలేకపోతున్నాను అసంతృప్తి ఉంటుంది. అలా పవర్ సాధించలేని అసంతృప్తి ఉంటుంది. అది తర్వాత దానికి మెయిన్ కారణం సెల్ఫ్. ఆ సెల్ఫ్ లో మనం బతుకుతాం ఎక్కువ. మనస్సు కదా సెల్ఫ్ ని క్రియేట్ చేస్తుంది. మనస్సు ఉంటే నేను అన్నది ఉంటుంది. నేను అన్నదాన్ని క్రియేట్ చేసేది మనస్సే. అవును. రాంబుద్రి గారు, మీకు అర్థమైందా? ముందు మీకు ఎక్కడ అర్థం కాలేదో అడగండి. నమస్తే మేడం. నమస్తే అండి. అంటే ఇప్పుడు రెండు రకాలుగా ఉంటుంది. మనం ఉన్న పొజిషన్ ఒకటి, మనం కావాలనుకున్నది ఒకటి. అంటే మన వ్యక్తిగతంగా మనం ఆలోచించే విధానం, అంటే మన నేను ఇలా కావాలి, నేను ఇలా ఉన్నాను, నేను ఇలా కావాలి అనేది ఒక సమస్య. మన చుట్టూ ఉన్న వాళ్ళు అలా ఉంటే బాగుంటుంది, వీళ్ళు ఇలా ఉంటే బాగుంటుంది అనేది రెండోది. అలాగా అయితే ఈ రెండిట్లో అంటే
మన చుట్టూ ఉన్న వాళ్ళు మనకు మనం మనసుకు అనుకూలంగా లేనప్పుడు వచ్చే అసంతృప్తి వేరే విధంగా ఉంటుంది. అంటే వాళ్ళు అలా ఉంటే బాగుంటుంది, ఇలా ఉంటే బాగుంటుంది, లేకపోతే ఇప్పుడు మన ఫ్యామిలీ మెంబర్స్ లో వాళ్ళు పిల్లలు చదువుకోలేదా, లేకపోతే ఇంకొక విషయం అని అన్నప్పుడు వాళ్ళకి మనం ఏదో సజెస్ట్ చేయడం, నువ్వు ఇట్లా ఉండాలి, నువ్వు ఇట్లా చేయాలి, నువ్వు అట్లా చేయాలి అని చెప్పేసి ఆ విధంగా కొన్ని పద్ధతులు ఉంటాయి. అంటే ఇప్పుడు ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఏదో ఉంటే అది దాన్ని ఇదైపోతుంది, ఇది అట్లా అయిపోతుంది, ఇట్లా అయిపోతుంది, ఆ టైప్ లో కొన్ని ఉంటాయి కదా మేడం. అదొకటి. ఆ, అయితే వ్యక్తిగతంగా ఆ, ఇంకొకటి వ్యక్తిగతంగా ఎలా ఉంటుందంటే నేను ఆ, నేను ఇలా ఉన్నాను అంటే ఆ వ్యక్తిగతంలో కూడా మళ్ళీ ఓ, ఏది ఉంటుంది, ఆ, నేను అది సాధించాలి, ఇది సాధించాలి, నేను ఈ పొజిషన్ లో ఉన్నాను, నేను ఆ పొజిషన్కి వెళ్ళాలి. ఆ, ఇదొక అసంతృప్తి. ఆ, అయితే ఆ, వీటిలో ఆ, అంటే ఇప్పుడు కొన్ని ప్రయత్నాలు చేస్తే చేరుకోవచ్చు, కొన్ని ప్రయత్నాలు చేసినా చేరుకోకపోవచ్చు. ఆ, అయితే మనం ఇక్కడ మనం గ్రహించాల్సింది ఏంటంటారు అంటే ఇప్పుడు మనం ఉన్న పొజిషన్ ను కరెక్ట్ గా అంచనా వేసి మనం మనం అచీవ్ చేయగలిగే పొజిషన్ కు వెళ్ళే పరిస్థితులను మనం ఆలోచించాలా, లేకపోతే మనం ఉన్న పొజిషన్ ను మనం ఊహించుకునే పొజిషన్ యొక్క స్థితికి అంటే చాలా భేదం ఉంది. ఇప్పుడు ఒక సామాన్య స్థితిలో నుంచి నేను అసాధారణ స్థితిలోకి వెళ్ళాలి అనే స్థితిని ఆలోచించే విధానంలో మనం ఆలోచించాలా ఆ, అనేది అదొకటి. ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు ఆధ్యాత్మికంగా కూడా కొంత ఇది ఉంటుంది. అంటే నేను ఈ స్థితిలో ఉన్నాను, నేను ఆ స్థితికి వెళ్తే బాగుంటుంది, ఇట్లాంటివి కూడా కొన్ని ఆలోచనలు ఉంటాయి కదా మేడం. ఇది భ్రాంతి అండి. అంటే అంటే ఇప్పుడు చూడండి, చాలా మంది ఇలాగే చెప్తుంటారు, నేను అలాంటి స్థితిలో ఉంటే ఎంత మంచి పనులు చేస్తుందో, ఇలా ఉన్నాను కనుక చేయలేకపోతున్నాను. అదేంటంటే ఊహాత్మక చిత్రం, అది భ్రాంతి, నిజం కాదు. అప్పుడు ఎన్ని రిపర్కషన్స్ వస్తాయో వాళ్ళకి తెలియదు. కేవలం వాళ్ళు ఊహలోనే అవును ఉంటారు కదా. అవును మేడం. అప్పుడు ఎన్నెన్ని ఫేస్ చేయాలో అంటే వాళ్ళకి ఊహించరు. అవును మేడం. అంటే వాస్తవ పరిస్థితి ఒక ఒక విధంగా ఉంటుంది, మనం ఊహించేది ఒక విధంగా ఉంటుంది. యాక్చువల్ గా ప్రాక్టికల్ గా చూస్తే మనం అది ఎదుర్కోవాలంటే మనం ఒక చిన్న సమస్యను కూడా ఎదుర్కోలేని పరిస్థితి ఏర్పడుతుంది. అందుకే మనమేమో ఊహల్లో యథార్థాన్ని, ఉన్నప్పుడు మనం ఉన్న యథార్థ స్థితిని అవగాహన ఆ, చేసుకోవడానికి, అంటే మనం ఇదంతా ప్రొజెక్ట్ చేసుకుంటున్నాం అనే, ఎలా ప్రొజెక్ట్ అవుతుంది, అది ఎందుకు వస్తుంది, దాన్ని మనం అబ్జర్వ్ చేయాలి, అవగాహన చేసుకోవాలి. ఏ విధంగా, ఎందుకు అలా ఊహిస్తున్నాను, నేను ఇంకొకలా ఉండాలని ఎస్కేప్ కదా, ఉన్న దాన్ని నాకు నచ్చక ఎస్కేప్ అయిపోతున్నాను. అయితే మేడం ఇక్కడ మరి ఇక్కడ కొంచెం ఆ, అంటే ఇప్పుడు యథార్థ పరిస్థితి అంటే ఇప్పుడు కొంచెం ఆ, అట్లా ఊహించుకోగలిగితేనే కదా ఏదైనా చేయడానికి ఒక అంటే ఒక ప్రయత్నం చేయడానికి కానీ దానికి కానీ ఒక స్ఫూర్తి వస్తుంది. అలా లేకుండా నేను ఉన్న స్థితి ఇదే కదా, ఇంకా నేను ఎందుకు ఎక్కువ ప్రయత్నం అంటే చేయాలి నేను. ఉన్న స్థితిని అవగాహన చేసుకుంటే క్రియేటివిటీ ఉంటుందండి. ఆ ఊహల్లో జరిగేది ఏమీ లేదు. ఊహల్లో ఉమ్, ఏంటవుతుంది చూడండి, ఎవరైనా ఊహించినప్పుడు అక్కడ ఎన్నో ఉమ్, విషయాలు మనకు అది నిజంగా జరిగినప్పుడు ఉన్నాయి. ఇప్పుడు చూడండి, ఈ ప్లేస్ లో అదే కాశ్మీర్ లో ఉంటే ఎంత బాగుంటుంది, ఎంత అందంగా ఉంటాయి అనుకుంటాం. అక్కడ ఎన్ని ఫేస్ చేయాలో అది ఊహించాం మనం కదా. ఆ మనం ఊహించిన అవును సౌందర్యాలు ఆనందాలే ఊహిస్తాం, కానీ అక్కడ ఇక్కడ కంటే ఇబ్బందులు ఫేస్ చేయాల్సి ఉంటుంది కదా. మన ఊహలో యథార్థత ఖచ్చితంగా. ఉండదు. మీకు అర్థమైందా? అవును అదే. ఆ అదే ఊహలో అర్థమైంది. చాలా మంది ఇలా మాట్లాడుతూ ఉంటారనమాట, నేను చూస్తున్నాను. వాళ్ళకి ఏంటంటే అది యాక్చువల్ గా ఆ సిచ్యుయేషన్ వచ్చినప్పుడు అక్కడ ఫెయిల్యూరే. ఎందుకంటే అదైతే కరెక్ట్. వాళ్ళు అన్నిటినీ వాళ్ళు ఊహించుకున్నవే పెట్టుకుంటారు, మిగతావన్నీ వాళ్ళు చూడరు కదా హోలిస్టిక్ గా. అందుకని అవును మేడం. ఎప్పుడైతే మీరు వాట్ ఈస్ అన్నది అవగాహన అయిందనుకోండి, అప్పుడే మీకు సృజనాత్మకత ఉంటుంది. ఇది ఇందులో ఏమి ఊహల్లో ఈ సృజనాత్మకత లేదు. అవును మేడం. ఇప్పుడు ఒక సమస్యలో ఒక 10 పాయింట్లు మనం ఇది చేయాలి అంటే ప్రాక్టికల్ గా వచ్చే వరకు మనం 2 పాయింట్లను కూడా మనం చేయలేని పరిస్థితిలో మనం ఉంటాము. అంటే మనం ఆ, ఓన్లీ మన మనసులోనే ఊహించుకుంటూ వెళ్ళిపోతాం. అవును మేడం. అయితే ఇప్పుడు ఇక్కడ ఎలా ఉండాలంటారు మేడం? ఈ ఈ మన వాస్తవంగా ఇప్పుడు అంతర్గతంగా ఉన్న సృజనాత్మకతను వదిలేసి సెల్ఫ్ ప్రొజెక్టెడ్ విషయాల్లో వెళ్ళిపోతున్నాం మనం. అవేంటంటే ఇల్యూషన్, భ్రాంతిలే. అందుకని మనం వాట్ ఈజ్ అనేది ఏంటి, అంటే యథార్థాన్ని అవగాహన చేసుకుంటే ఏ విధంగా మనం అందులోకి వెళ్తున్నాము, ఎస్కేప్. ఇప్పుడు చూడండి, నాకు నా పిల్లలు నచ్చట్లేదు,
ఆ పిల్లల పద్ధతులు నచ్చట్లేదు, నేను అనుకున్నట్టు లేరు, నా భర్త నాకు అనుకున్నట్టు, ఇవన్నీ కూడా అసంతృప్తులే కదా. అంటే అతను అందుకని చెప్పారు, ఏదో రావికీయ లేకపోతే నీకు ఇదేనా ఉండాలంటే అవును అది ఉందన్నారు కదా. వాట్ ఈజీ వాట్ షుడ్ బీకి మధ్యలో నాకు సంఘర్షణ ఉందని. అయితే ఎన్నో రకాలుగా అప్పుడు ఏం చేస్తారు మనుషులు, ఎస్కేపిజం, దాన్ని యాజ్ ఇట్ ఈస్ గా అవగాహన చేసుకోకుండా ఇప్పుడు చూడండి చాలా మంది వినోదాల కళ్ళు వెళ్ళిపోతారు, ఇంకో రకంగా భజనలకు వెళ్ళిపోతారు, మరో రకమైనటువంటి అంటే ఇంకో ఏదో సోషల్ యాక్టివిటీస్కి వెళ్ళిపోతూ ఉంటారు. అర్థమైందా? ఎందుకంటే ఇదంతా ఎస్కేపే వాట్ ఈజ్ నుంచి. ఇప్పుడు అంటే వాటిస్ నుంచి ఎస్కేప్ కరెక్టే మేడం. మరి అసలు అసలు విషయం ఎలా ఉండాలి? అదే మీకు ఇప్పుడు అవగాహన అయిందో లేదో, అసలు దాన్ని మనం అవగాహన చేసుకోవట్లేదు. మనం ఉన్న స్థితిని మనం ఏంటంటే ఊహాత్మకంగానే చూస్తున్నాం, కానీ యథార్థాన్ని టోటల్ అటెన్షన్ తో మనం చూసి అవగాహన చేసుకున్నప్పుడు మనకప్పుడు అందులోంచి ఆ పరిస్థితి ఆ పూర్తి ఎప్పుడైతే మనం అవగాహన చేసుకోనంతసేపు మనకి సంఘర్షణ మిగులుతుంది. అవగాహన ఎప్పుడైతే అయిందో సంఘర్షణలోంచి బయటపడతాం. మనసు సంఘర్షణలో లేనప్పుడే సత్యాన్ని చూడగలదు. సంఘర్షణతోటి అసంతృప్తితోటి ఉన్న మనసు ఎప్పుడు సత్యాన్ని చూడలేదు. ఒక సాక్షాత్తు విష్ణుమూర్తి గురువుగా వచ్చిన వాళ్ళకి అవదు. అంటే ఇక్కడ ఇక్కడ మన మన వ్యక్తిగత స్థితిని వదిలేసి అంటే వ్యక్తిగత అనకండి, అది మీరు ఇక్కడ కొంచెం జాగ్రత్తగా యథార్థ స్థితి అంటే అక్కడ వ్యక్తిగత కాదు, మనకున్న స్థితి యాజ్ ఇట్ ఈజ్ మనం యథార్థంలో ఉండకుండా అందులోంచి తప్పించుకోవడానికే మనం అంటే మనం ఏంటి మాక్సిమం ఇందాక వసంతలు చెప్పినట్టు ఎక్కువ మంది అందరూ అందులోనే ఉంటారు. అది బాగోలేదు, ఏదో ఒక దాంతో అసంతృప్తి జీవితంలో. అంటే ఇప్పుడు వాళ్ళ ఊహల్లో ఇంకో దగ్గరికి వెళ్తే బాగుంటారేమో, కానీ అక్కడ బాగుండరు. అందుకనే మహాత్ములు ఏమంటారు, ప్రెసెంట్ కండిషన్స్ మీరు సక్సెస్ఫుల్ గా లేకపోతే ఇంకెక్కడ ఉండలేరు అంటారు. ప్రెసెంట్ కండిషన్స్ రైట్ అన్నమాట. అందుకని వాట్ ఈజ్ అన్న దాన్ని అవగాహన చేసుకోవడానికి బదులు మనం ఎస్కేపిజం కి అలవాటైపోయాం. అంటే ఇప్పుడు ప్రెసెంట్ తోటి తృప్తి పడగలిగే స్థితి మనం ఏర్పరచుకోవాలని. తృప్తి పడమని అలాగా బలవంతంగా కాదండి, అది అవగాహన అయితే దాంట్లోంచి ఘర్షణ పోయి అందులో హ్యాపీనెస్ వస్తుంది. అవగాహన అవ్వాలి, బలవంతంగా తృప్తి పడ్డం కాదు. అంటే వాస్తవ స్థితిని అర్థం చేసుకోగలిగితే ఇంకా ఇంకా ఘర్షణ అనేది ఉండదు అక్కడ. అంటే మొత్తం క్లియర్ అయిపోతుంది అక్కడ. అది అంటే మనస్సుతో కాదు, ఇక్కడంతా మనం అబ్జర్వ్ చేయాల్సింది ఆ అవేర్నెస్ అన్న దగ్గర మనస్సు కాదు. మనస్సు ఎప్పుడు ప్రీ డిటర్మిన్డ్ ఐడియాస్ తో ఉంటుంది, ముందు ఊహించుకున్న ఐడియాస్ తోటి చూస్తాం, అది రైట్ కాదు. మామూలుగా అందరూ చేసేది అదే కదా, వాళ్ళకి మొదటి నుంచి ఏర్పడిన కండిషన్డ్ మైండ్ తోటి చూస్తారని. ఇంకా వసంత గారు చెప్తారా? ఇది నిజంగా చాలా హెల్ప్ఫుల్ విషయం అన్నమాట మనకి. అంటే ఇటువంటి సూక్ష్మతరమైన విషయాలు మన లైఫ్కి ఎంతో సహాయం చేస్తాయి. వసంత గారు అర్థమైందా టాపిక్? నమస్తే అమ్మా, అర్థమైంది. నమస్తే. ఇమాజినరీ లైఫ్ కిను యథార్థానికి మధ్యలో ఉన్న గ్యాపే బాగా స్ట్రెస్ లో దారితీస్తుంది.